హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గుంటూరు జిల్లా ప్రజలు ఒక్కసారి షాక్‌కి అయితే గురయ్యారు. గుంటూరు జిల్లాకు సంబంధించి ఇళ్ల మధ్య రేకుల షెడ్‌లో కోట్ల విలువైన బంగారం అయితే దొరికింది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. కూలి పనులు చేసుకునే గురవమ్మ ఇంట్లో భారీగా బంగారం, డబ్బు, వెండి బయటపడింది. ఆరా తీస్తే ఊహించని ట్విస్ట్ కూడా తగిలింది. ఏంటని చూస్తే గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి పనులు చేసుకునే ఒక వృద్ధురాలి ఇంట్లో 1,50,00,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బాలాజీరావుపేట సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరుబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల షెడ్ ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు రైస్ పుల్లింగ్ జరుగుతోందన్న ఆయనకైతే రైస్ పుల్లింగ్ జరుగుతోందని సమాచారం అయితే వచ్చింది. అంటే చాలా మందికి ఈ స్కామ్ గురించి కొంతమందికి తెలుసు. బియ్యంలో కలసం పెడితే ఆటోమేటిక్గా పైకి లేచింది, అలాగే బియ్యం బయటకు వచ్చి ఎట్లా చెప్తా ఉంటారు. అది చాలా రోజులు గుడి మీద ఉన్న కలసం తీసుకొచ్చామని ఇట్లా రైస్ పుల్లింగ్ స్కామ్ అయితే ఉంటుంది. అలాంటి స్కామ్ జరుగుతుందని చెప్పేసి సమాచారం వస్తే వెంటనే డీఎస్పీ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 15 కేజీల వెండి, 800 గ్రాముల బంగారం, 5.5 లక్షల పైగా 5,65,000 పైగా నగదు గుర్తించారు. 15 కేజీ రోజు వెండి అయితే 3,60,000 ఉంది. ఇక బంగారం అంటే కనుక గ్రామ్ 15,000 పైమాటే ఉంది. సో వీటి విలువ మొత్తం సుమారు 1.5 కోట్ల పైమాట ఉంటుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం, వెండి దొరకడం కలకలం రేపింది. అసలు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, ఆభరణాలు ఎందుకున్నాయని పోలీసులు గురవమ్మను ప్రశ్నించారు. అయితే తన అల్లుడు వీటిని దాచుకున్నాడని, తన అల్లుడు విజయవాడలో ఉంటాడని, భవానీపురంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని ఆమె వివరించింది. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఎంత బంగారం ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా, ఆ ఫ్యాక్టరీలో అతను భాగస్వామి అని చెప్పి వాళ్ళు చాలా ఆస్తిపరుడని కూడా గురవమ్మ తెలిపింది. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసు విజయవాడలోని ఆమె అల్లుడి ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేసరికి అతను పారిపోయాడు. ఆ బంగారం అతనిదా, లేక ఎవరైనా మిగతా వారు అతను బెనామీగా వాడుతున్నారా, లేక ఏమన్నా అక్రమ మార్గాల్లో సంపాదించాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా జిల్లా ఎస్పీకి సమాచారం రావడం, టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాలతో తెనాలి ప్రజలు ఏం జరుగుతుందో తెలియక అవాక్కయ్యారు. ఇంత పెద్ద భారీ మొత్తంలో బంగారు, వెండి, డబ్బులు ఉండడంతో అక్కడ స్థానికంగా కలకలం రేపుతోంది.